రైతులందరికీ హామీ ఇస్తున్నా. అన్నదాత కింద 20,000 ఇస్తాం. రైతును రాజు చేస్తాం. విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి బ్రహ్మాండమైన జిల్లాగా తయారవుతుంది. దీన్ని తయారు చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. రైతులకు ఇక్కడ నేను కార్యక్రమం పెట్టాను. ఆ రోజు ఏవైతే బోర్వెల్ వేసుకుంటే అక్కడ సోలార్ కూడా ఇచ్చాను. సోలార్ ఇచ్చి ఆ రోజు నేను ఆలోచించాను, ఎక్కువ ఉత్పత్తి చేస్తే ఇంటికి కూడా వాడుకోవచ్చు, ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తే గ్రిడ్కు కూడా ఇవ్వచ్చు. వాళ్ళ దగ్గర అవసరమైనప్పుడు మళ్ళా గ్రిడ్ని తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, మేము ఒక నాయకత్వాన్ని ఇస్తాం, సమర్థవంతంగా పనిచేస్తాం, నీతివంతమైన పాలన ఇస్తాం. ఈ పేదవాళ్ళ కోసం నిరంతరం పనిచేసి మీ కష్టాలు తీరుస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కరెంటు ఛార్జీలు పెరగవు. అవసరమైతే నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు కరెంట్ వస్తా ఉందా ఈ రోజుల్లో అని అడుగుతున్నా. కరెంట్ వస్తా ఉంది. కరెంటు కోతలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అన్నీ కూడా సరిదిద్దాలి. రాష్ట్రం తిరోగమనం వెళ్తా ఉంది. మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.